ఏంటి తాత మన దగ్గరికి ఎందుకు తెచ్చుకొచ్చారు? సప్పుడు చేయక బిడ్డ, సంపేస్తారు. బాంచన్ పటేలమ్మా, నీ కాళ్ళు మొక్కుతా. నీకు కావాల్సిన రుణం నెల నాళ్ళలో తీర్చేస్తా. గెట్లా తీరుస్తావు? నీ కాళ్ళు మొక్కుతా బాంచన్, ఈసారికి ఇడిసే మమ్మల్ని. ఎట్లయినా రుణం తీర్చేస్తాం పటేలా. గెట్లయినా అంటే అమ్మ నీకి పొలం లేదు, ఉండనీకి జాగా లేదు, తిన్నీకి తిండి కూడా లేదు. ఎట్లా కడతావురా? ఎట్లా కడతావు? నా తాను పైసలు తీసుకొని ఎన్నెండ్లు అవుతా ఉంది? 2 సంవత్సరాలకెళ్ళి మిత్తి కూడా ఇయ్యట్లే. మమ్మల్ని మాఫ్ చేయి పటేలమ్మా. కొంచెం గడువి, ఎట్లయినా సరే మిత్తితో సహా ఆశలు కూడా తీర్చేస్తాం. ఈ గడిదాకా వచ్చినాక గడువు ఉండదని ఎరుకనే కదా నీకు? బాంచన్ పటేలమ్మా, గీ ఒక్కసారికి మాఫ్ చేయి. ఈ గడికొచ్చినాక సాఫ్ చేసుడే కానీ మాఫ్ చేసుడు ఉండదు. మీరు ఎట్లనైనా నా రుణం తీర్చలేరు కానీ మీ అప్పు మాఫీ అయ్యే ఆలోచన ఒకటి చేసిన. ఏంటది పటేలమ్మా? గా అప్పుకి సమానమైన విలువగల వస్తువు మీ తానుందంట. మా తాన ఏముంటది పటేలా? మా తాన ఏముంటది? మీ మనవరాలు. ఎవరైనా అడుగు ముందుకు వేశారో వీణ్ణిక్కడే కాల్చి చంపేస్తా. ఆడపిల్లలంటే నీ కొడుకేమో ఆట బొమ్మ, నీకేమో బానిస. నువ్వు కూడా ఆడదానివే కదా. నాకు కాల్చడు కూడా చక్కగా రాదు, ఏడ కాలుస్తున్నా అన్నది కూడా తెలియదు. అమ్మా, తమ్మిని తాతని తీసుకొని మీరు బయలుదేరండి. మరి నువ్వు బిడ్డ బయలుదేరండి. నడుమమ్మ బిడ్డ. రేయ్, మీరిద్దరు ఇటు రండి. రండి.
అంతేగాదే నీ మీద పగను కూడా పెంచుకున్నది. గది పగలో పాము లెక్క అంత తేలిగ్గా మనల్ని వదలదు. గా పున్నమ్మ శక్తి అంతా గా గడిలోనే. గీ సిటీలో మనల్ని ఏం చేయలేదు. గడిలోనైనా గీ సిటీలోనైనా మన సంటోళ్ళు ఏం చేయగలరు? చేస్తే గా పున్నమ్మ లాంటి పైసలు నోలు చేస్తారు. అవునే, గది మనల్ని వదలదు. మన ప్రాణాలు తీసేదాకా నిద్రపోదు. అవును మామా, మన పానాలు పోయినా పర్వాలేదు మామా. నా బిడ్డలకు మాత్రం ఏం కాకూడదు, ఏం కాకూడదు. అమ్మా మీరేం గాబరా పడుకుండ్రే. మీకేం కాదు. ఇగో మాకు ఏం కాదు. మనం ఎత్తైనా బాగానే ఉంటాం. నాది పూచి. ఏదైతే అదైందే అలకనందా. నువ్వింక బయట పనిచేసుడు ఆపేసే. అవునే, గదే మనకు మంచిది. గదేందమ్మా, నేను బయటకు పోయి పని చేయకుంటే ఎట్లా? మనం అంటే ఎట్లయినా బతుకుతాం, ఏదైనా చేయొచ్చు. కానీ గీడికి మందులకి హాస్పిటల్కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అక్క నాకేం కాదు. ఆ చేదు గోళీలు అస్సలు వద్దు. హాస్పిటల్ పోయాల్సిన అవసరమే లేదు. గట్లా అనకురా. నాకేం కాదు. నువ్వు మందులు తెచ్చుకోవాలా, హాస్పిటల్కి పోవాలా, నీకంతా మంచిగా అయిపోవాలా. గా గోళీల కోసం నువ్వు బయటికి వెళ్ళి పని చేయాలా అక్క? గొప్పడప్పుడు నమ్మకి నువ్వు దొరికిపోతావు. ఎంత కష్టం వచ్చినాదే బిడ్డ నీకు. నువ్వు బయటికి పోయి పని చేస్తే గాని మేమంతా బతకలేం. నీకు ఆడితో పాటు మేము భారమైపోయామే. తాత గట్లంటే వేందే. మీరు నాకు భారం కాదే, నా బాధ్యత. మనమందరం ఆడ ధైర్యంగా ఎదిరించి గేడుకొచ్చి న్యాయంగా బతుకుతున్నాం. న్యాయం మన వెనుకుందంటే దేవుడు మన వెనుకున్నట్టే. ఆయనే మనకి మంచి రాస్తా చూపి. ఏంటమ్మా, ఏమైంది? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? దేనికమ్మా? నన్ను మీరే కాపాడాలి. ఏం జరిగిందో భయపడకుండా చెప్పమ్మా. వీళ్ళు వీళ్ళు నన్ను చంపైపోతున్నారంట. ఇందాక నేను అన్నది వినేసిందా? వీళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారా? అవునక్క, వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు. మేం నిన్ను చంపాలనుకోవడం ఏంటి? నాకిక్కడ రక్షణ లేదు. కానిస్టేబుల్ అక్క, మీరే నన్ను కాపాడాలి. మేముండగా నీకేం కాదమ్మా. ఏమైందో భయపడకుండా చెప్పు, మేం చూసుకుంటాం. ప్లాన్ చేసింది వాళ్ళే కదక్క, వాళ్ళని అడగండి. ఏయ్, ఏం ప్లాన్ చేశారు మీరు? మేమేం ప్లాన్ చేస్తామండి? నిజం చెప్పండి. ఇందాకడి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా, మేము అక్కడే కూర్చుని ఉన్నాం. ఇంతలో ఏం ప్లాన్ చేస్తాం? నన్ను చంపాలంటే ఆ దేవుడు, ఈ పోలీసులు ఎవ్వరు మమ్మల్ని ఆపలేరని మీ కళ్ళు కప్పి ప్లాన్ చేశారక్క. మర్యాదగా ఏం ప్లాన్ చేశారో చెప్పండి. ఏంటక్క, బలపం తిన్న పిల్లాడిని బెదిరించినట్టు అంత కూల్గా అడుగుతున్నారేంటి? కరుడు గట్టిన క్రిమినల్స్ చేత
ఎలా నిజం చెప్పించాలో మీకు తెలుసు కదా. మేడం, మాకేం తెలీదు. అది మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతోంది. నిజం చెప్తారా లేదా? నిజం చెప్తారా లేదా? చెప్పండి. అసలేం తెలీదు కదా మాకు. నీకిలా కాదే, లాఠీ చార్జ్ చేస్తే తెలుస్తుంది. ఆగండి 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 ఆగండి. అబ్బా! నిజంగా మేము తను ఏం చేయలేదండి. ఏంట్రా పృథ్వీ, ఏంట్రా మనకి కర్మ. చివరికి కానిస్టేబుల్ చేత కూడా కొట్టించుకునే బతికైపోయింది మంది. అయ్యో, చూసారా మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అక్కలు, మీ విలువ వాళ్లకు తెలియాలి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళని మీరొక చూపు చూడాల్సిందే. మీ అమ్మ కొడుకులకి తెలీదా ఇందులో ఏం ప్లాన్ ఉందో? మాకేం తెలీదు. కానిస్టేబుల్ అక్కలు, ఈ హీటర్ ని షాక్ కొట్టేలా అడ్జస్ట్ చేసి నేను స్నానం చేయడానికి వేడి నీళ్లు పెట్టుకునే ప్రాసెస్ లో నీళ్లలో వేడి చెక్ చేయడానికి చేయి పెట్టగానే షాక్ కొట్టేలా ప్లాన్ చేశారు. మేమలా ఏం చేయలేదు. ఆ విషయం తేల్చాల్సింది మీరు కాదు, మా కానిస్టేబుల్ అక్కలు. అవును, తేల్చేద్దాం. మీరు ఆ బకెట్లో చేయబెట్టండి. అరే, మేమెందుకు పెట్టాలండి? మా ఎస్పీ గారు మీరే తప్పు చేస్తే ఆ తప్పుని రివర్స్ లో శిక్షగా మీకే వేయమన్నారు. మేమేం తప్పు చేయలేదు కదా, మాకెందుకు శిక్ష వేయిస్తున్నారు? తప్పు చేయకపోతే మీకేం కాదు కదా, పెట్టండి చెయ్యి. అవును, ఏం అవ్వదు కదా. ఏయ్, చెయ్యి పెట్టండి. చూడండి, ఈ మహినే కావాలని ఇదంతా చేస్తోంది. మేమేం తప్పు చేయలేదండి. మేము చేతులు పెట్టాం. మీరు చేతులు పెట్టకపోతే నన్ను మీరేం చెయ్యబోయారో అన్ని సాక్ష్యాధారాలతో ఎస్పీ గారికిస్తాను. అవన్నీ నేను కేస్ ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? జీవితాంతం మీకు చిప్పకూడే. నేను పెద్దదాన్ని కదా, నా కొడుకు వీడు చాలా స్ట్రాంగ్. రే, నువ్వు చేపెట్రా. అమ్మా, నేను మరీ అంత స్ట్రాంగ్ కాదమ్మా. రే, ఏంట్రా నువ్వు? కానిస్టేబుల్ అక్కలు, ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు చేతులు పెట్టాల్సిందే. హేయ్, చెయ్యి పెట్టండి, లేకపోతే లాఠీ విరిగేదాకా కొట్టాల్సి వస్తుంది. రే, నాకెందుకు భయంగా ఉందిరా. నాకు మాత్రం సరదాగా ఉందా? నాకు భయం వేస్తోంది. దేవుడి మీద భారం వేద్దాం, పద. ఇదేదో ప్లాన్ చేసింది అనుకుంటా. అంతేనంటావా? నువ్వు పెట్రా. పెట్టుము. చూసారా మేడం, ఏమీ అవలేదు. సరిగ్గా చూడండి కానిస్టేబుల్ గారు, మాకు ఏం తెలీదు. వేలు కాదు, చెయ్యే పెడుతున్నాను. మేము ఏం ప్లాన్ చేయలేదు. చూసారా, షాకే కొట్టలేదు. మా నువ్వు పెట్టు. అస్సలు కొట్టలేదుగా. అయ్యో, స్విచ్ ఆన్ లో లేదు. ఇగో, మనమంటే మస్తు రెస్పెక్ట్లే. రాగానే లేచి నిలబడ్డావు. నువ్వెందుకు వచ్చావు? కిందికే నీ తిండి తెచ్చినా. నువ్వు ఫుడ్ కూడా డెలివరీ చేస్తావా? ఈ ఏరియాలో ఏ డెలివరీ చేయాలన్నా గీ నందుగాడే చేయాలి. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. ఎక్కడా? ఇక్కడ పెట్టినా. ఆల్రెడీ ఆన్లైన్ లో పేమెంట్ చేశాను, నువ్వు బయలుదేరు. పైసలు కట్టిండ్రు కానీ ఏంటి? ఇక్కడ వరకు తెచ్చినా కదా. అది నీ డ్యూటీ కదే. నా డ్యూటీ నచ్చితే ఎంతో కొంత టిప్పు. నువ్వు టిప్పులు తీసుకోవు కదా, అవసరమైతే ఎదురు టిప్పులు ఇస్తావు.
నీకెందుకు టిప్పు? గది వేరు గీది వేరు. గీదైనా గదైనా వేరు లేదు, మొక్క లేదు, నీకు అసలు టిప్పే లేదు. ఆహా, అరే టిప్ ఇవ్వకుండా తింటే అరగదు, వాంతులు అవుతాయంట. నాకు చక్కగా వెళ్ళాలి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. ఆ, నువ్వు పెద్ద మొగోనివి కదా, ఏదో ఒకటి చేసి నన్ను బయటికి పంపి. ఏ నువ్వు మొగోడివి కదా? అవు 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 కానీ నాకంటే నువ్వు పెద్దోని కదా, గందుకే అట్లా అన్నా. ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. ఈ ఏరియాలో ఏం చేసినా తమరే చేయాలి కదా, నువ్వే ఓపెన్ చేయి. అంటే ఫ్లోలో చాలా అనేస్తాం బాసు, అన్ని ఆదుకుంచుకుంటే ఎట్లా? జర డోర్ ఓపెన్ చేయించరా? అదే ఇంపాసిబుల్. పోనీ గట్టిగా ఆవాజ్ చేస్తాను, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు. హెల్ప్! ఎవరైనా రండ్రి, కాపాడుండ్రి! ఎవరైనా రండ్రి! హెల్ప్! ఎవరైనా రండ్రి, కాపాడుండ్రి! ఎవరైనా రండ్రి, కాపాడుండ్రి! ఆ కీసు ఆడపిల్ల గొంతేసుకుని ఎంత అరిచినా ఇక్కడ ఎవరికి వినపడదు. ఒకవేళ వినపడినా ఎవరు పట్టించుకోరు. అయితే ఇప్పుడు ఎట్లా? మూర్తి రేపు మార్నింగ్ దాకా రాడు. గప్పటి వరకు ఇక్కడేనా? ఇంకో ఆప్షన్ లేదు. నేనేదో ఊరికే అన్నానులేండి. కాస్మైలీ, అంటే విరాజ్ చైత్రకి దూరమై బాధలో ఉన్నాడు. ఈ టైంలో మనం ఇలా ఉండటం వాడు చూస్తే బాగోదు. అందుకే పర్లేదండి, నేను అర్థం చేసుకున్నాను. నేనేదో క్యాషువల్గా అన్నది మీరంతగా పట్టించుకునే అవసరం లేదు. కానీ మనం భార్యాభర్తలమండి. మీ భార్యగా నాకు కొన్ని ఆశలు, సంతోషాలుంటాయి. అవన్నీ నేను అడగడం లేదు. పాపం మీరున్న సిచ్యువేషన్లో మీరు కూడా తెలుసుకోలేరు. స్మైలీ, నువ్వు మనసులో నన్నేదో అడుగుదాం అనుకుంటున్నావు కదా? అవునండి, కానీ ఇప్పుడు వద్దులేండి. అదేంటో చెప్తేనే కదా కావాలో వద్దు అని డిసైడ్ అయ్యేది. ఏం లేదండి, విరాజ్ లై తోటి మన ఫ్యామిలీ ఫ్రెండ్ సురేంద్ర అంకుల్ వల్ల ఫామ్ హౌస్ పార్టీకి వెళ్తున్నారు. అమ్మా, నిజంగా నాకు పనులు పెండింగ్ లో ఉన్నాయని నాకు తెలీదు. వద్దు నాన్న, నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు. తర్వాత నన్ను తిట్టుకుంటుంది నీ భార్య. ఓసే అత్త, అమాయకంగా ఉండి నువ్వు ఇంతలా మారిపోయావంటే నాకంటే ఎక్కువ నటిస్తున్నావు. అమ్మా, మన ఇంటికి ఈ కుటుంబానికి చైత్ర చాలా ముఖ్యమైన వ్యక్తి. తను భౌతికంగా మన ముందు లేకపోవడం మన దురదృష్టం. అలాంటి చైత్రకి మన తరపున జరగాల్సినవన్నీ సవ్యంగా జరగాలి. జరగాలి అంటే జరగదు కదా నాన్న. నేను దగ్గరుండి జరిపిస్తాను. మరి పార్టీకి పనులు పెట్టుకుని పార్టీ ఏంటమ్మా? సరే, ఏం పనులు ఉన్నాయో చెప్పు. అరే, అవి నువ్వు చేసే పనులు కావు, ఆడవాళ్లు చేసేవి. నాకేదో ఫిట్టింగ్ పెడుతోంది. ఈ ఇంటికి పెద్ద కోడలు స్మైలీ చేయాల్సిన పనులు. స్మైలీ, అమ్మ చెప్పిన పనులు చాలా ఇంపార్టెంట్. అవి చూడు. పార్టీకి ఇంకోసారి వెళ్దాం. సరేనండి. అమ్మా, స్మైలీ, చైత్రకి జరిగే కార్యక్రమంలో ఏ చిన్న లోటు ఉండకూడదు, చూసుకోండి.
ఛీ! నిన్ను కొట్టడానికి తాకాలన్న మనసు రావట్లేదు. ఏంటే నీ ప్లాను? పార్టీ పేరుతో నా కొడుక్కి దగ్గరవ్వాలని చూస్తున్నావా? అది నేనుండగా జరగదు, జరగనివ్వను. అత్తయ్య వద్దు. ఆ నోటితో బంధం కలిపి నన్ను పిలవద్దు. ఆ బుర్రలో ఆనంద్కి దగ్గరవ్వాలని ఆలోచనలు కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంట్లో నువ్వు ఉండేది ఈ ఒక్కరోజు మాత్రమే. అవునత్తయ్య గారు. నిజం చెప్పమ్మా. చైత్ర కార్యక్రమానికి అన్ని పనులు అన్ని ఏర్పాట్లు చేసేశారని నాకు తెలుసు. ఎందుకు స్మైలీని పెద్దోడిని సంతోషంగా బయటికి వెళ్లకుండా ఆపేశావు? చిన్నోడి సంతోషం చైత్రతోనే పోయింది. ఈ పెద్దోడైనా సంతోషంగా ఉంటే బావుండు అని అనుకుంటున్నాను. స్మైలీ పెద్దోడైనా రేపు ఇంటికి పాపనో బాబునో ఇస్తే అయినా బోసిపోయిన ఈ ఇల్లు కళకళలాడుతుందని ఆశపడుతున్నాను. అత్తయ్య గారు, ఆ స్మైలీకి ఇంటి కోడలిగా ఉండే అర్హత లేదు. అది ఆనంద్ లాంటి మంచివాడికి పెళ్ళంగా ఆ స్మైలీ ఉండకూడదు. ఈ విషయం మీకు చెప్పలేను. ఏం మాట్లాడవేంటమ్మా? అత్తయ్య గారు, మీ ఉద్దేశం మంచిదే. నేను కావాలనే ఆనంద్ని స్మైలీకి దూరంగా ఉంచుతున్నాను. అదే ఎందుకు? మీరే ఆలోచించండి అత్తయ్య గారు. విరాజ్ ముందు తన అన్నయ్య వదినలో ఆనందంగా ఉంటే ఈ ఇంటికి వారసుల్నివ్వడానికి అన్నయ్య ఉన్నాడని విరాజ్ చైత్ర జ్ఞాపకాలతోటి అలానే ఒంటరిగా మిగిలిపోతాడు. అదే తనలాగే అన్నయ్య కూడా జీవితంలో ఏ సంతోషం లేకుండా ఉన్నాడంటే ఆనంద్ కోసమైనా విరాజ్ మారడానికి అవకాశం ఉంటుంది కదా అత్తయ్య గారు. అవునమ్మా, పెద్దోడి కోసం చిన్నోడు ఏమైనా చేస్తాడు. అత్తయ్య గారు, అప్పుడే విరాజ్కి తగిన అమ్మాయిని చూసి పెళ్లి కొప్పించొచ్చు. నీ అంత దూరం ఆలోచించలేదు. పోనీలే, ఇప్పుడు ఆనందిని స్మైలీని దూరం పెట్టినా పర్వాలేదు. చివరికి అందరూ సంతోషంగా ఉంటే అదే చాలు. చిన్నోడి జీవితంలో రాసిపెట్టిన ఇంకో అమ్మాయి ఎవరో. అక్కడికి ఎలా వచ్చింది? నీ ఇంట్లోకి పక్క పిన్నడికెళ్ళి వచ్చిందో నాకెవరకా? దొరికింది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఏంది నువ్వు గీ నుంచి బయటకు పోవాలని నేను ఏదేదో ప్రయత్నం చేస్తుంటే ఇప్పటి వరకు కాలు సాపుకొని పడుకొని ఇప్పుడు వచ్చి గిప్పిన్నాడిది ఎవరిది అని వేస్ట్ ముచ్చట్లు పెడుతున్నావు. మొత్తానికి నాకు ఒకటి అర్థమైంది. ఏందది? నీ గురించే. నా గురించి నీకేం అర్థమైంది? నువ్వు అరే ఏందంత టెన్షన్ పెడుతున్నావు? ఏందో చెప్పు. నువ్వు దొంగవి కాదు. దొంగవైతే ఆ పిన్తో ఈజీగా డోర్ ఓపెన్ చేసేవాడివి. ఇప్పుడు గీ ముచ్చట్లని ఎందుకు గాని గీన్ నుంచి బయటపడే ప్లాన్ ఏమన్నా ఉందా? ఆలోచించేదేం లేదు. మార్నింగ్ వరకు ఇక్కడే. పర్ఫ్యూమ్ స్మెల్ అదిరిపోయింది. వావ్, నీ డ్రెస్ సూపర్ గా ఉంది. టోటల్ గా నీ లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్స్ స్మైలీ. పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే అవుతావులయ్యా. నిజంగానా? అద్దంలాగా నేను అబద్ధం చెప్పను. ఈ పర్ఫ్యూమ్ కి మగాళ్ళు భలే అట్రాక్ట్ అవుతారు, నీ వెంట పడతారు. అవునా? ఏమీ తెలియకుండానే ఇలాంటి పర్ఫ్యూమ్ కొన్నావా? క్యాజువల్ గానే కొన్నాను. నాకు నచ్చిన వాళ్ళకి ఇది నచ్చితే నాకంతే చాలు. ఖచ్చితంగా నచ్చుతుంది. దీని స్మెల్ నచ్చిన వాళ్ళని దగ్గర చేస్తుంది, ఆ తర్వాత మనసుల్ని కలిపేస్తుంది, కొత్త బంధాల్ని రాసేస్తుంది. స్మైలీ,
ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వెళ్ళాలి. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళు. నీతో పాటు నేను పార్టీకి రావాలి, కానీ కుదరట్లేదు. బట్ ఆ విరాజ్తో నువ్వు కలిసిపోయే ఏర్పాట్లన్నీ పార్టీలో చేసేసాను. మనవరాలా భలే అందంగా ముస్తాబయ్యావే. పార్టీలో అందరి చూపు నా కూతురు మీదే ఉంటుంది. బయట వాళ్లే కాదే, నా మనవరాలకి ఇంట్లో వాళ్ళమే దిష్టి పెట్టేలాగున్నాం. ఇంక బయట వాళ్ళు ఎంత దిష్టి పెడతారో ఏంటో. బయటికి వెళ్ళొచ్చాక దిష్టి నీళ్లతో దిగదుడిపేయాలి. అవునదినా, విరాజులయ్య జంటగా బయటకు వెళ్తే అందరి కళ్ళు వేళ్ల మీదే ఉంటాయి. ఆ దిష్టి నీళ్లతో పోదు, పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయాలి. బామ్మా, అయితే మేం పార్టీ నుంచి తిరిగి వచ్చే వరకు నువ్వు ఆ గుమ్మడికాయని పక్కన పెట్టుకునే కూర్చో. ఇంతకీ విరాజేడమ్మా? అవునే, చిన్నోడేడి? బావా ఈ టైం కల్లా వచ్చేస్తానన్నాడే. ఒకసారి ఫోన్ చేయవే విరాజ్కి. అసలే నేను క్రాకు. ఇట్లా పైన పైన పడ్డావనుకో, ఎక్కడ కొడతానో ఎలా కొడతానో నాకే తెలియదు. కొట్రా, కొట్టు 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 కొట్టు. నువ్వు కొడితే అలాగైనా నన్ను ముట్టుకున్నావని ఆనందపడతాను. కొట్టు కొట్టు కొట్టు. దిమాగ్ అది ఖరాబ్ అయిందా నీకు? ఇందాకటి వరకు కాలేదు కానీ ఒక 2 minutes బ్యాకే దిమాగ్ బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అవడేంది? అమ్మాయే అబ్బాయి అయితే ఏంది నీకు? తిక్క తిక్కగుందా? అవును, ఈ తిక్కని తగ్గిస్తావా? ఏయ్, ఏంది ఏదేదో మాట్లాడుతున్నావు? ఏందిది? నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నిజం మాత్రం మాట్లాడట్లేదు. నిజమేంది? గదే నీలో నువ్వు దాచిన నిజం. నేను నిజమేంది ఆయలేదు, ఏదేదో మాట్లాడుతున్నావు. నీ వేషం నిజం కాదు. నీ రూపం నిజం కాదు. ఈ వేషం వెనుక ఇంకో రూపం. ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది. हम तुम ये कमरे में बंद हो और चाबी खोल जा. ఓ గాడ్, ఐ లవ్ యూ. నా కోసం అబ్బాయి రూపంలో అమ్మాయిని పంపించావా? ఏం నీ గోలా? నువ్వు నేను నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఇటు వస్తే మంచిగా ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా?
నేను అలాంటి కర్రలు పెట్టుకోవాలి. నీకు గెలవదులే. ఇటు మాత్రం రాకు, గమ్మున పడుకో. మెంటల్. లైట్ ఆపొద్దు. ఏ ఆపొద్దు అంతే. సరే. వీడితో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నాకొచ్చిన కళని నిజం చేస్తాడు. గందుకే గీ కర్రతో అలర్ట్గా ఉంటా. గీ సంధి వరకు బిడ్డ ఎవరని తెలియలేదంటే నా బిడ్డని గా పున్నమ్మ దొరకబట్టిందేమో మామా. నాకు గదే అనుమానంగా ఉంది. అక్కేమంత తేలిక పున్నం దొరకదులే తాత. గా పట్టేలు పున్నమ్మ గురించి నీకు తెలియదు. దానికి ఎదురు చెప్తేనే బతకనియదు. అట్లాంటిది మనం బెదిరించొచ్చినాం. మనల్ని గదొదలదు. అవునే, పున్నం అంటేనే పున్నాగు కింద లెక్క. పగబట్టిన పాము కాటేయకుండా వదలదు. మామా, గది మన బిడ్డను పట్టుకుని ఉంటే ఈ పాటికి ఏమైనా చేసిండొచ్చు. అవునే, మనం వెంటనే గడికి పోయి పున్నమ్మ కాళ్ళ మీద పడి నీ బాంచను క్షమించమని అడుక్కుందాం. ఇంకప్పుడైనా మన బిడ్డనేమీ చేయకుండా ఉంటుంది. అవును మామా, గా పున్నమ్మకి బిడ్డ సిక్కిందంటే ఈ పాటికి గడికి తీసుకుపోయి ఉంటది. గడికి పోయి వేడుకుందాం, బిడ్డని ఏం చేయకుండా వదలొచ్చు. మా అక్క నా పున్నం మీద చేసుంటే దాని అక్కడే చంపేస్తా. రే ఆగు బావా, మనం ఎందుకు వీడికి డబ్బులు ఇవ్వాలి? ఏ పోరి, అతను డబ్బులు ఇస్తుంటే నడుమిట్ల నీ బాధ ఏంది? ఎక్కువగా మాట్లాడుకు. మేము నీకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మర్యాదగా బయటకు వెళ్ళు. ఏ పోరి, నా గురించి నీకు తెలియదు. తెలుసులే, నీ దొంగ బతుకు కకృతి బుద్ధి. నేను దొంగ బతుకు బతకలే, దర్జాగా నా డబ్బులు నేను సంపాదించుకుంటూ బతుకుతున్నా. నాది కకృతి బుద్ధి కాదు, కష్టపడిన దానికి పైసలు అడుగుతున్నా. దానికి గింత సీన్ చేస్తుండ్రు మీరు. మీరు పైసలున్న పిసినారులు మీరు. బాబులు సంపాదిస్తే తిని కూసునే బతుకులు మీవి. రేయ్, ఓవర్గా మాట్లాడుకో. మాట్లాడతా, బర్రబ్బర్ మాట్లాడతా. నా పైసలు ఇచ్చేసేయండి, గమ్మున పోతా. ఇవ్వంరా, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏ పోరి, చాలు, మస్తు చేసినావు. నేను నీతో మాట్లాడతలే, నువ్వు నాకు ఫుడ్ ఆర్డర్ ఇయ్యలే. నువ్వు మధ్యలో వచ్చి ఆగమాగం చేయకు. చూడు బాసు, నా పైసలు నాకు ఇచ్చేసేయి, చప్పుడు చేయకుండా పోతా. వద్దు బావా, ఇవ్వకు. ఇయ్యరా? సరే వదిలే, వాడితో ఎందుకు, ఇచ్చే. లేదు బావా, వీడికి చాలా పొగరెక్కువ. ఏ పోరి, మంచిగా మాట్లాడు. నువ్వు మర్యాదగా అడగొచ్చు కదా. నేను ఇట్లనే మాట్లాడతా. పైసలు ఇస్తారా ఇయ్యరా? ఇవ్వము అని ఎన్నిసార్లు చెప్పాలిరా? గట్లనా? గట్లనా? నా ఉసురు ఊరికిన పోదే పోరి నీకు. పోరా. అయినా వాడితో ఎందుకు, ఇచ్చేయాల్సింది. లేదు బావా, వాడి పొగరు తగ్గాలంటే ఇలానే చేయాలి. బావా, మనం గుడికి వెళ్ళాలి, మర్చిపోయావా? ఈ రోజు చైత్ర పుట్టినరోజు. అత్తయ్య అన్ని ఏర్పాట్లు చేసేశారు. నీకు గత్తర్ తగలా, నీ నోట్ల మన్ను వడా. ఈ పైసలు ఎట్లయినా నీ కాడ ఎప్పటికైనా వసూలు చేయకపోతే నా పేరు నందుగడే కాదే. రా బావా, వెళ్దాం. నువ్వు వెళ్ళులయ్యా, నేను మహిని తీసుకుని వస్తాను. మహి డైరెక్ట్ గా గుడికొచ్చేస్తానంది. ఓ అలాగా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.